తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారు, మనం వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా యామిని. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారికి సంబంధించిన వాళ్ళ లక్షణము, అలానే వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి? కుంభరాశి వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ మనుషులు. 12 రాశులలో అదృష్ట జాతకులుగా కుంభరాశి వారిని చెప్తారు. దానికి రీజన్ కూడా చెప్తున్నాను. వాళ్ళకి ధనకారకుడు ధనస్థానము, లాభస్థానము గురుడు అయ్యాడనమాట. మిగతా ఏ రాశులకి అలాగ అవ్వలేదు. అందువల్లనే మీరు ఎవరినైనా సరే కుంభరాశి వాళ్ళని చూసుకోండి. వాళ్ళు ఇంచుమించు ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఇవన్నీ, జీవితంలో ఒడిదుడుకులు అవన్నీ కామన్, కానీ మళ్ళీ పికప్ అయిపోతూ ఉంటారు వీళ్ళు. సో ఈ కుంభరాశి వాళ్ళల్లో ఏమిటంటే దాసరి నారాయణరావు గారు ఈ కుంభరాశికి చెందినటువంటి మనిషి. అంటే లావుగా ఉంటారు, తలుపులు పట్టనంత లావు అయిపోతారు. సన్నంగా ఉన్న చిన్నప్పుడు ఎక్కువ మంది అంటే కుంభరాశి వాళ్ళు మీడియం శరీరం వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీళ్ళ మాటకు మనం ఎదురు చెప్పకూడదు. కొంచెం సింహరాశి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. వాళ్ళు ఏం చెప్తున్నా సరే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఎస్ అంటే మనల్ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు. మనకి రోజు కూడా బిర్యానీలు తినిపిస్తారు. బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. బంధువుల్ని చాలా అపురూపంగా చూసుకుంటారు. పాపం మిత్రులందరి దగ్గరికి, అందరి ఇళ్ళకి వెళ్తారు వీళ్ళు. వెళ్ళి వాళ్ళకి తర్వాత కన్యాదాని కార్యక్రమాలు చేయడం, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి కుటుంబంలో జరిగేటటువంటి ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వీళ్ళే పాపం వాళ్ళు అడగకుండానే వీళ్ళే హెల్పింగ్ నేచర్ చేస్తారు. అండ్ డబ్బు పోయినా కూడా పెద్దగా పట్టించుకోరు. ఉన్నతమైనటువంటి స్థితులకి వ్యాపార రంగంలో కానీ వీటిల్లో కానీ వెళ్తారనమాట. సో ఆ కుంభరాశి వాళ్ళ యొక్క సైకాలజీని మనం తెలుసుకొని మసలాలి. వీళ్ళ కూడా ఏంటి, శని అధిపతి కదా, దానివల్ల యాస్థెటిక్ ఆస్పెక్టిక్ లైఫ్, బ్రహ్మచర్యం. మరి మకర రాశి వాళ్ళు బైరాగుల్లాగా ఉంటే వీళ్ళు విలాస పురుషులు అనమాట. కాబట్టి ఎంతసేపు కూడా టిప్ టాప్గా డ్రెస్సింగ్, టిప్ టాప్గా ఉండడము, ఆ విధంగా పెర్ఫ్యూమ్స్ వాడడము, ఇలా మంచి రాజలక్షణాలన్నీ కూడా కలిగి కుంభరాశి వాళ్ళు ఉంటారు. అయితే కుంభరాశి వాళ్ళకి చక్కగా దేహ దారుఢ్యం కూడా బాగానే ఉంటుంది. వీళ్ళకి వచ్చేసరికి ఈ అనారోగ్య సమస్యలు ఏమొస్తాయి అంటే, అనారోగ్య సమస్యల్లో వీళ్ళకి ఎక్కువ మానసిక ఇబ్బందులు, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఈ యొక్క శరీరానికి సంబంధించి అరుగుదల అనేటటువంటి ప్రాబ్లమ్స్ తప్ప, చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి కుంభరాశి వాళ్ళకి ఉండవు అన్నమాట. అండ్ 0 నుంచి వెళ్ళి అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, పడిపోయినా మళ్ళీ 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 పైకి వెళ్తారన్నమాట. అలానే వీళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి రాశి వారు? చాలా బాగా ఎదుగుతారు. జీరో నుంచి టాప్ రేంజ్కి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చి కొంచెం 2-3 మెట్లు దిగినా మళ్ళీ పుంజుకొని వెళ్ళిపోతారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇదేమిటంటే, ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి అదృష్టం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి కలిసి వస్తుంది. చాలామందికి తెలియదు ఇది. వాళ్ళు ఏమనుకుంటారంటే, కొంతమందిని చూడండి, ఇప్పుడు కన్యారాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్న ఏజ్లోనే ఎదిగిపోతారు. వీళ్ళకి వచ్చేసరికి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వయసులో, ఇప్పుడు ఎంఎస్ రామారావు గారు ఉన్నారు, సుందరకాండ, ఆయన ఏజ్లో ఏం లేదు, ఆయనకి గుర్తింపు అనేది లేదు ఆయనకి. ఆ తర్వాత ఏజ్ ఆఫ్టర్ 50s 55 ఆయన సుందరకాండ పాపులర్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఫ్లైట్స్లో వెళ్ళేవారు, సన్మానాలు, సభలు, ఇలా. ఆ విధంగా ఆ కుంభరాశి వారి యొక్క ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి గుర్తింపు, ధనం కూడా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. అలానే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే ఏం రావచ్చండి? ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఎక్కువ. అంటే ఈ పని అవ్వలేదు, ఈ వర్కర్స్ దొరకలేదు, ఈ వీళ్ళు తర్వాత వీళ్ళకి బంధువులు కూడా ఎంత పాపం వీళ్ళు ఎంత సహాయం చేసినా సరే వాళ్ళు రివర్స్ అవ్వడం, లేకపోతే వీళ్ళ మనసుకు కష్టపెట్టడం. అందువల్ల సెన్సిటివ్ పార్ట్ కూడా ఉంటుంది వీళ్ళ లైఫ్లో. 2 ఉంటాయి అన్నమాట. రూపాయికి 2 కాయిన్కి 2 రూపాయల్లాగా, ద టెయిల్ అండ్ ద టాస్, హెడ్ అండ్ ద టెయిల్ లాగా 2 ఉంటాయి వీళ్ళకి. ఎంత కఠినంగా ఉంటారో ఒక్కొక్కసారి అంతే సున్నితంగా ఉంటారు. అండ్ దేర్ హైలీ ఇంటెలెక్చువల్స్. అంటే చదువుతో సంబంధం లేదు. కుంభరాశి వాళ్ళకి చదువుకుంటేనే అని కాదు, తెలివితేటలు, విజ్డమ్, బుద్ధి బలం ఉన్నటువంటి వాళ్ళు. కాకపోతే కొంచెం బోలాబోలి మనస్తత్వం ఉంటుంది,
కొంచెం అసూయ ఉంటుంది అని అంటారు, జలస్నెస్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. కాబట్టి ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు అంటూ పెద్ద సమస్యలు ఏమి రావు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం, వెనీరియాలజీ ప్రాబ్లం ఇలాంటివి అంటే తప్ప చిన్న సమస్య. ఇంక మిగతా అన్నీ బాగానే ఉంటాయి. అలానే రాశి వారికి సంబంధించిన లక్కీ కలర్, అలానే ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి? ఏ వారం మంచిది వీళ్ళకి? కుంభరాశి, మకర రాశి శనే కదమ్మా. శనికి ఎంతసేపు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. మనం మనం వద్దని చెప్పిన వాళ్ళు లక్కీలు అని చూడరు వాళ్ళు. మహాశివభక్తులు ఉంటారు కుంభరాశి వాళ్ళు. సుబ్బరామిరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు, కుంభరాశి. అలాగే దాసన్ నారాయణరావు గారు, వీళ్ళంతా మహాభక్తులు వీళ్ళంతా. సో ఈ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు శివుడికి చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే నీలము రంగు, తర్వాత నలుపు రంగు వీళ్ళకి చక్కటి అదృష్టమైనటువంటి రంగులు. ఆ తర్వాత అదృష్టమైనటువంటి సంఖ్యము 8 అన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం ధరించాలా? నీలం ధరించాలా. కాకి నీలాన్ని ధరించినట్లయితే బాగుంటుంది. బ్లూ స్టోన్ ధరిస్తే బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి చదువుకుంటేనే అని కాదు, తెలివితేటలు, విజ్డమ్, బుద్ధి బలం ఉన్నటువంటి వాళ్ళు. కాకపోతే కొంచెం బోలాబోలే మనస్తత్వం ఉంటుంది, కొంచెం అసూయ ఉంటుంది అని అంటారు, జలస్నెస్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. కాబట్టి ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు అంటూ పెద్ద సమస్యలు ఏమి రావు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం, వెనీరియాలజీ ప్రాబ్లం ఇలాంటివి అంటే తప్ప చిన్న సమస్య. ఇంక మిగతా అన్నీ బాగానే ఉంటాయి. అలానే రాశి వారికి సంబంధించిన లక్కీ కలర్, అలానే ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి? ఏ వారం మంచిది వీళ్ళకి? కుంభరాశి, మకర రాశి శనే కదమ్మా. శనికి ఎంతసేపు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. మనం మనం వద్దని చెప్పిన వాళ్ళు లక్కీలు అని చూడరు వాళ్ళు. మహాశివభక్తులు ఉంటారు కుంభరాశి వాళ్ళు. సుబ్బరామిరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు, కుంభరాశి. అలాగే దాసన్ నారాయణరావు గారు, వీళ్ళంతా మహాభక్తులు వీళ్ళంతా. సో ఈ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు శివుడికి చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే నీలము రంగు, తర్వాత నలుపు రంగు వీళ్ళకి చక్కటి అదృష్టమైనటువంటి రంగులు. ఆ తర్వాత అదృష్టమైనటువంటి సంఖ్యము 8 అన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం ధరించాలా? నీలం ధరించాలా. కాకి నీలాన్ని ధరించినట్లయితే బాగుంటుంది. బ్లూ స్టోన్ ధరిస్తే బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.